ఒక ఎక్సెల్ షీట్లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ టేబుల్కి బోర్డర్స్ ఎలా అప్లై చేయాలి, ఒకవేళ టేబుల్ వద్దనుకుంటే కనుక దాన్ని ఏ విధంగా డిలీట్ చేయాలి అనేటువంటి దాన్ని నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా నేర్పిస్తాను త్రూ షార్ట్ కట్స్ మెథడ్ ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి అనమాట. అందులో వన్ ఆఫ్ ద మెథడ్ వచ్చేపాటికి డ్రాగ్ మెథడ్ అనమాట. నేనేం చేస్తున్నాను అంటే ఇలాగా స్క్రీన్ మీద నేను ఇలాగా డ్రాగ్ చేశాను అనమాట. సో డ్రాగ్ చేసిన తర్వాత కంట్రోల్ టీ అనమాట. సో కంట్రోల్ టీ అనేది ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ నొక్కాను. సో ఎంటర్ నొక్కిన తర్వాత నాకేంటంటే ఒక టేబుల్ అనేటువంటిది మనకి క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నేను క్రియేట్ చేసినటువంటి ఈ టేబుల్లో మొత్తం నాకు 14 కాలమ్స్ ఉన్నాయి. సో అయితే కనుక నాకు టేబుల్ అయితే క్రియేట్ అయింది కానీ టేబుల్కి బోర్డర్స్ అయితే లేవు. సో టేబుల్కి బోర్డర్ అప్లై చేయాలంటే షార్ట్ కట్ వచ్చేపాటికి ఆల్ట్ హెచ్ బి ఏ అనమాట. సో నేను ఏం చేసుకొచ్చానంటే ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్కి నేను బోర్డర్స్ అప్లై చేశాను. తర్వాత వచ్చేప్పటికి నాకేంటంటే అసలు నాకు టేబులే వద్దనుకుంటున్నాను, ఈ టేబుల్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. సో టేబుల్ డిలీట్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చేప్పటికి ఏంటంటే కంట్రోల్ మైనస్ అనమాట. సో ఇక్కడ నాకు ఏమైందంటే కనుక మొత్తం ఎంటైర్ టేబుల్ అంతా అంటే టేబుల్ యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది నాకు కంప్లీట్గా ఇక్కడ రిమూవ్ అయిపోయింది. ఇది ఎక్సెల్ షీట్లో షార్ట్ కట్స్ మెథడ్ వాడి ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి బోర్డర్స్ ఎలా అప్లై చేయాలి, వద్దు అనుకుంటే కనుక టేబుల్ని ఎలా రిమూవ్ చేయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ.